తెలంగాణలోని జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఇది వేలాది మంది రైతులకు కేవలం ఒక జీవనాధారమే కాదు, వారి ఆశల సౌధం, భవిష్యత్తుకు భరోసా. కానీ దశాబ్ద కాలంగా మూతపడిన ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు అందరి హామీలకు, రాజకీయ నాయకుల మాటల గారడీకి నిదర్శనంగా మిగిలింది. ఒకప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు బతుకు తెరువు చూపించిన ఈ ఫ్యాక్టరీకి ఎందుకు తాళం పడింది? రైతుల కష్టాలు, రాజకీయ హామీల సుడిగుండంలో వారి ఆశలు ఎలా చిక్కుకున్నాయో ఒకసారి చూద్దాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మోక్షం ఎప్పుడు? హామీగానే మిగిలిన పునరుద్ధరణ. ఓటు బ్యాంక్ కోసమే నేతల హామీలు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఒకప్పుడు ఉత్తర తెలంగాణలోని వేలాది మంది రైతులకు బతుకుదెరువు చూపించిన ఓ జీవనాడి. నిజాం పాలనలో మొదలైన 6.5 దశాబ్దాల పాటు వెలిగింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్, మెదక్ జిల్లా బోంజేపల్లి యూనిట్లతో కలిపి నిజాం షుగర్ ఫ్యాక్టరీగా ప్రసిద్ధి చెందింది. జాతీయ స్థాయిలోనే కాకుండా ఆసియా ఖండంలోనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా పేరుగాంచింది. 2002లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసింది. దాదాపు 550 కోట్ల విలువైన ఈ ఫ్యాక్టరీని కోస్తాంధ్ర పారిశ్రామికవేత్తకు జాయింట్ వెంచర్ పేరిట కేవలం 68 కోట్లకే కట్టుబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అనేక కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. ఒప్పందం ప్రకారం 49% ప్రభుత్వం, 50.1% ప్రైవేట్ వాటాతో కర్మాగారాన్ని నడపాలని ఉద్దేశించినప్పటికీ ఆచరణలో అది విఫలమైంది. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు తమ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడుపుతుందని హామీ ఇచ్చింది. రైతులు వారి మాటలు నమ్మారు. వైఎస్ సీఎం కాగానే ఫ్యాక్టరీపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని మంత్రి రత్నాకర్ రావును ఆదేశించారు. కానీ అది కార్యరూపం దాల్చేలోపే ఆయన మరణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతులకు, కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 2015 డిసెంబర్ 18న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశాన్ని నిర్వహించి షుగర్ ఫ్యాక్టరీని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2017 డిసెంబర్ 23న మధ్యాహ్నం లంచ్ కోసం వెళ్లిన కార్మికులు తిరిగి విధులకు వచ్చేసరికి వారికి ఇక రావాల్సిన అవసరం లేదని చెబుతూ ఫ్యాక్టరీకి బోర్డు తగిలించి ఉంది. అప్పటి నుంచి మొదలైన రైతుల నిరసనలు, ఆందోళనలు, నిర్బంధాలతో కుదేలైపోయాయి. ప్రతి పార్టీ తమ ఓటు బ్యాంకు కోసం చక్కెర కర్మాగారాన్ని వాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎంపీ కవిత ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి గెలిచిన తర్వాత ముఖం చాటేశారు. 2019లో అప్పటి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 100 రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపించకపోతే షుగర్ ఫ్యాక్టరీ ముందు ఉరివేసుకుని మరణిస్తానని చెప్పి గెలిచిన తర్వాత హామీ మరిచాడు. 2023 ఎన్నికల సమయంలో తమ అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని పాదయాత్ర సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు. దాని తర్వాత శ్రీధర్ బాబుతో కూడిన ఒక కమిటీ వేశారు. అయితే అది అప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025 డిసెంబర్ నాటికి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ నాయకుల హామీల మధ్య నలిగిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఈ ఫ్యాక్టరీ తిరిగి తెరుచుకోవడం కోసం రైతులు ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు.